వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రైడింగ్ బ్లాగ్స్. సో ఈరోజైతే మనం చెన్నై వెళ్ళబోతున్నాం అనమాట. లోడింగ్ వచ్చేసి పచ్చిమిర్చి లోడింగ్ అనమాట. ప్రజెంట్ అయితే మనం శాంతమావూరు దగ్గర ఉన్నాం. లోడింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. లోడింగ్కి వెళ్ళి లోడింగ్ ప్రాసెస్ ఎలా అయింది అనేది చూపిస్తాను. తుఫాన్ అయితే బాగానే చెప్పారు, ఇంకా రేపు దానికే చెప్పారు. మోందా తుఫాన్ అంట, అందరూ జాగ్రత్తగా ఉండాలని. డైలీ వాన పడతానే ఉందన్నమాట. నిన్న మాత్రం హైదరాబాద్లో లోడ్ వేసుకొచ్చేటప్పుడు అయితే వాన మాత్రం లేదు. మరి కరెక్ట్గా మిరియాలు కూడా దగ్గర నుంచి స్టార్ట్ అయింది వాన. అటు సైడ్ నుంచి అటు పైకి లేదు, కానీ ఇటు ఇంకా ఆంధ్రాకి అంతా చెప్పారు కదా. ఆంధ్ర నెల్లూరుకి, ఒంగోలుకి, వైజాగ్కి, కాకినాడకి అంతా లెక్క మోందా తుఫాన్ ఉందని. సింగిల్ రోడ్ అయ్యేసరికి క్రాస్ చేద్దాం అన్నా కానీ ఎదురేదో వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అందులో పైగా వర్షం పడింది. మనకేం బండికి బ్రేక్లు ఆగుతాయో ఆగవో అని చిన్నగా చూసుకొని, సో ఇంక లేట్ చేయకుండా లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తే లోడ్ చేస్తారు పచ్చిమిర్చి బస్తాలు అన్నమాట. ఎన్ని బస్తాలు ఏంది, ఎలా లోడింగ్ ప్రాసెస్ అనేది మొత్తం చూపిస్తాను. ఆయిల్ అయితే ఉందన్నమాట. ఆయిల్ నిన్న హైదరాబాద్ నుంచి వస్తా ఫుల్ చేయించాను. ఆ ఫుల్ ట్యాంక్తోనే అంతే ఉంది. వెళ్ళిద్ది లోడింగ్కి వెళ్ళి బయటకు వచ్చి ఫుల్ చేయించుకోవచ్చు. లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు ఉందన్నమాట మనకి. అంతా బాగా భారీ తుఫాను చెప్పారు కాబట్టి రోడ్డు మీద అంతా నీళ్ళు ఉంటానే ఉన్నాయి. ముందర కూడా మ్యాక్సిమం 2-3 వాగులు బాగానే పొంగుతాయి. ఇదిగో చూడొచ్చు సైడ్ను కూడా. ఇదంతా ఇదిగోండి, ఇదంతా మునిగి అంతా ఎలా ఉందో వాగు. అన్ని వాగులు పొంగుతున్నాయి అన్నమాట. సో ఇవాళ రేపు కొంచెం లోడింగ్లు కష్టమే దొరకటం, అంతంత మాత్రం. అటు ఇటుగా ఎట్లనో అడ్జస్ట్ చేయటమే. చుట్టూ పంట పొలాలు అన్నీ మునిగిపోయినాయి. ఈ వాన, ఈ తుఫాను ఎక్కువ జనాలకే ఇబ్బంది, రైతులకి. ఎందుకంటే పచ్చిమిర్చి వచ్చింది, అటు మిరియాలు కూడా. తెలంగాణ సైడ్ అయితే వడ్లు వరి కోతకు వచ్చినాయి అనమాట. అక్కడైతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతే, ఏం చేస్తాం, తప్పదు. దున్నా చూసుకుంటా పోవటమే, మేనేజ్ చేస్తాం ఏదో ఒకటి. మాలూరు దాటినాక అడ్డు రోడ్డు దగ్గర నుంచి అయితే వానే లేదు. పొద్దుటాల నుంచే లేదంట. మరి ఇటు తగ్గినట్టుంది. ఇంకా రేపు ఒకరోజు చెప్పింది తుఫాన్ అయితే మనకి. ఎటు చూసినా చుట్టూ నీళ్ళే ఉన్నాయి అంతా. మరి నెలలో కూడా ఎలా కాసారో ఏందో, మరి అటు వాన ఉందో లేదో తెలియదు మనకైతే. పోతున్నాం, చూడాలి అక్కడ మరి వాన ఉందా లేదా, పరిస్థితి ఏందనేది. గైస్, ఇక్కడైతే ఫుల్ వరద అనమాట. వాడ వీడియోలో అయితే కనపడట్లేదు, ముందుకు వచ్చేటప్పుడు చూద్దాం. అందులో కొత్తపాలెం దగ్గర మొత్తం అంటే మొత్తం నీళ్ళే. అటు లోపలికైతే కానరాట్లేదు, కానీ వీడియోస్లో చాలా అంటే చాలా నీళ్ళు ఉన్నాయన్నమాట రోడ్డు మీద. అంత వాగులన్నీ పొంగి పొరలుతున్నాయి. అయితే ఎర్లీ మార్నింగ్ దనక పడ్డదంట, 4కి ఆ టైం దనక పడ్డదంట. ఇంకా అక్కడ నుంచి వాన లేదు. చూడటానికి అయితే అంత ఎండగానే ఉంది, కానీ నైట్ మాత్రం వాన బీభత్సంగా పడ్డది. ఇక్కడైతే అన్నీ మునిగిపోయింది. అంత ఆ సైడ్ నుంచి కొత్తగా ఫ్లైఓవర్లు వేస్తున్నారు అనమాట. ఇది హైవే చేయడానికి రోడ్డు ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఆ సైడ్ మొత్తం మునిగిపోయింది అనమాట. రోడ్డు ఖాళీగా ఉంది, ఎవరు అంత రావట్లా. ఏమంతా తుఫాన్ అని చెప్పారు కదా, ఏమొస్తాయి బండి అయినా.
వరదలో నీటి అన్నీ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ అంత మెత్తగా ఉండేసరికి నీళ్ళు ఏం లేవు, అంతా ఏదైతే దొంగ ఉంది అటు వెళ్ళిపోయింది అటు. అది సైడ్ చూడొచ్చు, అన్నీ కానరావట్లేదు, అంటే కెమెరా అంతా క్యాప్చర్ చేయదు కదా, కానీ చాలా అంటే చాలా నీళ్ళు మాత్రం భారీగా ఉన్నాయి. వెళ్ళే కొద్ది రోడ్డు మీద కూడా ఉన్నాయి అంటున్నారు, తెలియదు మరి ఉన్నాయో లేదో అనేది. చూడాలి మరి ఎలా ఉంది ఏందనేది పరిస్థితి అయితే. ఇక్కడైతే వాగు మాత్రం బాగానే పొంగుతుంది. నైట్ అయితే బాగా పొంగిందంట. రాత్రి బండి వెళ్ళింది లోడింగ్కి ఏడికే వచ్చింది. ఇప్పుడైతే అంతగా లేదులే, కానీ నైట్ మాత్రం బాగా పొంగింది. అది చూడవచ్చు, మొత్తం నీళ్ళే, మొత్తం నీళ్ళే. ఇక్కడ అన్నీ బాగా వచ్చేసినాయి అనమాట. ఇంతకుముందు కూడా అంతే, ఈ ఏరియాలో ఎక్కువ అంతే. ఒకసారి ఇదిగో ఈ పెట్రోల్ బంకులను పెట్టి కొనుక్కున్నాం మనం. అది ఆలియాకి ఏంటి మామిడికాయలు వేసుకెళ్ళాం అప్పుడు, ఆ టైంలో ఎండాకాలం సీజన్లో. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మార్కాపురం, గిద్దలూరు అటు వెళ్ళొచ్చు. స్ట్రైట్కి వెళ్తే మాత్రం మనకు వచ్చేసి శ్రీశైలం వెళ్ళే రూట్ అనమాట. ఆ రూటు ఆపేశారు, మరి ఆపేశారా లేకపోతే అది ఏందనేది అర్థం కాదు. చూద్దాం. బాబాయ్ కాయ లోడింగ్ బండ్ వచ్చేసి 15 కిలోమీటర్లు ఉందన్నమాట. టైం ఇంకా ఉంది కాబట్టి అందుకే ఆపి మధ్యలో టైర్లు చూసి తీసుకున్నాం అనమాట. టైర్లు అంటే ఎయిర్ చెక్ చేయించుకున్నాం, చూసి మళ్ళీ లోడింగ్కి వెళ్ళడం కావాలి అనేది. ఫ్లాష్ ట్రిప్లో కూడా చెక్ చేయించలేదు అందుకని. అయితే వాన అయితే ఏం లేదులే, కానీ ప్రస్తుతానికి సో ఇదైతే అంతా మొత్తం కొండల ఏరియా అనమాట. చాలా బాగుంది. ఇదంతా ప్రాజెక్ట్ కిందే వచ్చిందంట. చుట్టూ ఈ కొండ ఎక్కి అవతల దిగితే మార్కాపురం వెళ్ళే రోడ్డుకి వస్తాం అన్నమాట. ఒకటే ఘాట్ రోడ్డు. ఈ టర్నింగ్ తిరిగితే ఒకటే ఘాట్ రోడ్ లాగుతుంది. అది ఒకటే రోడ్డు. ఇక్కడ వాటర్ ఫాల్స్, కొండల మీద నుంచి అయితే వాటర్ వస్తున్నాయి అన్నమాట. చూడచ్చు లెఫ్ట్ సైడ్లో. ఇదనమాట లైలాండ్ పరిస్థితి అయితే ఈ రోడ్లో. కానీ టన్నేజ్ ఎంత ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా ఎక్కుతుంది. అది కండి చూడొచ్చు, అదంతా ఇంకా ప్రాజెక్ట్ అంట ఇది. మనకి శ్రీశైలంలో నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ స్టోర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట అంతా. మరి సైడ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మధ్యలో కొండని కట్ చేసి ఇటుకో అటుకో దారి పెట్టారు. ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచే ఉందంట ఈ రోడ్డు. మరి బాగా వానలు పడి రోడ్ల మీదకి వచ్చేసినాయి నీళ్ళు.
రాళ్ళు కూడా రోడ్ల మీద పడ్డాయి చాలా, వాటి కింద చాలా చూసాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. చెరువులు, వాగులు, వంకలు అండి. వ్యూ అంతా బాగుంది చూడటానికి, చాలా బాగుంది చూడటానికి అయితే మాత్రం. అంత లెక్క చూడటానికి చాలా బాగుంది. సింగిల్ రోడ్డు, మళ్ళీ ఘాట్ రోడ్డు కూడా సింగిల్ రోడ్డు. మరి బస్సు సదుపాయం ఉందో లేదో కానీ బస్సు సదుపాయం కూడా లేదనుకుంటా ఈ ఊర్లకి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం 11 ఊర్లు ఉన్నాయంట ఆ లంక గ్రామంలోనే. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఆయిల్ కూడా సింగిల్ పాయింట్, డబుల్ పాయింట్కి వచ్చినాయి. దిగేసి ఇక్కడేమో ఒక 20 బస్తాలు ఎత్తారు. మిగిలిన చోట ఇంకొక 40 ఏమో ఉన్నాయి అన్నారు. అవి కూడా ఎత్తుకొని మోగ్గట్టుకొని డైరెక్ట్ ఆగకుండా జర్నీ స్టార్ట్ చేయాలి. సో చెన్నై అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంటే నేను వెళ్ళలే కానీ లోడింగ్ పర్పస్ మీద అయితే మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం చెన్నై వెళ్తున్నాను. ఎలా ఉంటుందో ఏందనేది చూద్దాం మనం కూడా. అక్కడ ఎలా ప్రాసెస్, కోయంబేడు మార్కెట్ అన్నారు. అదే అయితే అదే అనుకుంటున్నాను. 99% అవ్వచ్చు అన్నారు. ఎక్కడ ఏందనేది మొత్తం చూద్దాం. సో దగ్గర అయితే పామూరు ఎంట్రన్స్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇటు వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ కనిగిరి నుంచి డైరెక్ట్ కందుకూరు వెళ్ళొచ్చు కానీ ఆ రోడ్లో వాగులు పొంగుతున్నాయి అనమాట. నిన్నంతా అదే ఇబ్బంది ఫేస్ చేశాను. అందుకని ఎందుకులే మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ పామూరు వచ్చి పామూరు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని డైరెక్ట్ ఇంక ఇటే కొడుతున్నాం. ఇవాళ ఒక్క రోజుకి, ఇవాళ రేపు ఉండొచ్చు మేబీ. అందుకని ఎందుకు 40 కిలోమీటర్ల కోసం చూసుకుంటే మళ్ళీ టైమింగ్కి పెట్టలేక అటు ఇటు మనం తలకిందులు అవ్వాలి. అది వాళ్ళకి చెప్పామన్నా 40 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక్కడే ఉన్నా. అక్కడికి వెళ్ళినాక మనవాడు కొండ కూడా వస్తాడు, ఇద్దరం వెళ్తాం. సింగరాయకొండ దగ్గర ఉన్నాడు అనమాట. ఆల్రెడీ వచ్చి ఆగాడు. వచ్చి కూడా 7:30కో 6:30కో వచ్చినట్టున్నాడు. చాలా టైం ఇప్పటికి. తొందరగా వెళ్ళి మనం ఎక్కించుకొని వెళ్ళాలా, నాన్ స్టాప్ అసలే. డైరెక్ట్ ఇంకా కొండని ఎక్కించుకున్నాక కలుద్దాం. సో ఈ రోడ్లో అయితే మాత్రం మరీ దారుణంగా వానలు పడి నిన్న అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. ఇవాళ అయితే అంటే మన నరసరావుపేట సైడ్ అయితే మాత్రం బాగానే వానలు పడుతున్నాయి. ఇక్కడ స్టేడియం దగ్గర అంతా మునిగిపోయింది అనమాట. అంతా ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అంతా అసలు ఏం లేదు, అంతా నీళ్ళు బాగా నీటిమయం అయిపోయింది. మోందా తుఫాన్ అనేది వచ్చి అందరినీ జనాల్ని అల్లకొల్లోలం చేస్తుంది. గుంతలు ప్రస్తుతానికైతే రెడ్ హిల్స్ టోల్ గేట్ దగ్గరలోకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ రెడ్ హిల్స్ టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం కొంచెం ఆర్టీఓ ఉంటారు, చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలా. వెంటనే మార్కెట్లో పెట్టగానే 5 నిమిషాల్లో అన్లోడ్ ఫటాఫట్ చేసేస్తూ ఉన్నారనమాట. వెంటనే లేట్ లేకుండా చేస్తున్నారు, తొందరగా అన్లోడ్ అయిపోతుంది. అన్లోడ్ అయిపోతుంది. 1 2 3 4 5 6 బస్తాలు ఉన్నాయి. At the starting
아침에 저